this video, I am going to explain about kernel. So first one, how you are going to define the term kernel, and second one, working model of the kernel, and functions of kernel and types of kernel. In that first one, what is the meaning of a kernel? So kernel is nothing but it is a part of the operating system. Operating system లో ఒక పార్ట్ అనేది మనం కెర్నల్ అంటాం. ఈ కెర్నల్ ఏం చేస్తుందంటే ఈ కాన్సెప్ట్ చెప్పే ముందు ఈ పాయింట్ ఒకసారి మీకు స్ట్రక్చర్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ కానీ మీరు చూస్తే ఫస్ట్ మనకి హార్డ్వేర్ ఉంటుంది. ఈ హార్డ్వేర్ పైన మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఒక పార్ట్ అనేది కెర్నల్. నెక్స్ట్ దీనిపైన మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, దీనిపైన ఉండే లేయరే యూజర్స్. సో యూజర్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలానే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పైన మీరు కొన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. సపోజ్ మీరు ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేశారనుకోండి, దాంట్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎక్సెల్ ఇలాంటివి మనకి చాలా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ వస్తాయి. అంటే యూజర్ అనేవాడు ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్తో ఇంటరాక్ట్ అవుతాడు. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం, కానీ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే కెర్నల్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్లో ఒక పార్టే కెర్నల్. ఈ కెర్నల్ ఏం చేస్తుందంటే ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఈ హార్డ్వేర్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది, అంటే ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం కెర్నల్ అంటే ఎలా డిఫైన్ చేస్తామంటే కెర్నల్ అనేది ఆపరేటింగ్ సిస్టంలో ఒక పార్ట్, అలానే ఇట్ యాక్ట్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యువర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కెర్నల్. సో ఇక్కడ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే నేనేం చెప్పాను, సపోజ్ ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, పీపీటీ, లేదంటే ఒక ఎక్సెల్, ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్, లేదా ఒక మీడియా ప్లేయరు, ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్కి ఒకవేళ హార్డ్వేర్ అవసరం అనుకోండి. సో హార్డ్వేర్ అవసరం అనుకుంటే డైరెక్ట్గా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వలేవు. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుద్దని మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను. కానీ యాక్చువల్గా ఆపరేటింగ్ సిస్టంలో కెర్నల్ అనేది ఇంటరాక్ట్ అవుతుంది. అంటే హార్డ్వేర్ తోటి ఇంటరాక్ట్ అయ్యేది ఏది అంటే కెర్నల్. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వలేవు, అలానే యూజరు హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వలేడు. సో ఈ పర్టికులర్ కెర్నల్ ద్వారా మాత్రమే మనం హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతాం. అంటే అప్లికేషన్ సాఫ్ట్వేరు కెర్నల్కి రిక్వెస్ట్ చేస్తుంది, అప్పుడు కెర్నల్ అనేది హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది. మళ్ళీ హార్డ్వేర్ దీని నుంచి రిప్లై వస్తుంది, మళ్ళీ కెర్నల్ నుంచి మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్కి రిప్లై వస్తుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకొక నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇక్కడ సిస్టమ్ కాల్ అంటాం. సిస్టమ్ కాల్, సిస్టమ్ అంటే నీవు అప్లికేషన్ సాఫ్ట్వేర్ ద్వారా కెర్నల్కి రిక్వెస్ట్ చేసేది దేని ద్వారా రిక్వెస్ట్ చేస్తామంటే కొన్ని సిస్టమ్ కాల్స్ యూస్ చేసి ఈ కెర్నల్కి రిక్వెస్ట్ చేస్తాం, అప్పుడు కెర్నల్ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది. అంటే ఫైనల్గా మన కంప్యూటర్లో హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అయ్యేది ఒకే ఒక కాంపోనెంట్, అది కూడా కెర్నల్. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వలేదు, అంటే ఇది సాఫ్ట్వేర్ అంటే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అనేది హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వలేదు కాబట్టి ఈ కెర్నల్ ద్వారా మాత్రమే మనం ఇంటరాక్ట్ అవుతాం. అంటే మనం కెర్నల్కి రిక్వెస్ట్ చేయాలి. సో అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ కెర్నల్కి రిక్వెస్ట్ చేయాలి. దేని ద్వారా రిక్వెస్ట్ చేస్తాను, సిస్టమ్ కాల్స్ అనే కాన్సెప్ట్ ద్వారా కెర్నల్కి రిక్వెస్ట్ చేస్తాను, అప్పుడు కెర్నల్ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఓకే, ఫైనల్గా కెర్నల్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం? కెర్నల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇట్ యాక్ట్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యువర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. హార్డ్వేర్కి అప్లికేషన్ సాఫ్ట్వేర్కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ మోడల్ ఆఫ్ ది కెర్నల్. కెర్నల్ అనేది అసలు ఎలా వర్క్ అవుతుంది, ఏం జరుగుతుంది అంటే మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్లో మీకు హార్డ్వేర్, సో ఇనీషియల్గా ఇది హార్డ్వేర్ అన్నాను, దీనిపైన ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు. హార్డ్వేర్లో మనకి ఏమేం కాంపోనెంట్స్ వస్తాయని చెప్పాను. ఒకటి రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ, ఇంకోటి వచ్చేసి ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఇంకోటి హార్డ్ డిస్క్, నెక్స్ట్ వచ్చేసి సిపియు. ఇవి కాకుండా ఇంకా మీకు చాలా హార్డ్వేర్ డివైజెస్ ఉంటాయి, ఇవి మెయిన్ హార్డ్వేర్ డివైజెస్. ఇప్పుడు దీంట్లో మనకి రోమ్లో బయాస్ ఉంటుందని చెప్పాను, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఈ పర్టికులర్ బయాస్లో పిఓఎక్స్ అనే ఒకటి ఉంటుందని చెప్పాను, పిఓ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్, పిఓఎస్టి. సో ఫస్ట్ మనం పవర్ బటన్ ఆన్ చేయగానే ఏం జరుగుతుందంటే ఈ బయాస్ అనేది యాక్టివేట్ అవుతుంది. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్.
ఈ బయాస్లో పోస్ట్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. సో ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇది ఏం చేస్తుందంటే మన హార్డ్వేర్ డివైజెస్ అన్నీ కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేస్తుంది. ఓకే, అన్నీ ప్రాపర్గా వర్క్ అవుతే అప్పుడు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ లోడర్ అని బూట్ లోడర్ అనేది ఒకటి ఉంటుందని చెప్పాను. ఈ బూట్ లోడర్ కూడా ఏదొస్తుంది, నీ యొక్క కంప్యూటర్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేస్తావో దానికి సంబంధించిన బూట్ లోడర్ వస్తుంది. సపోజ్ విండోస్ ఇన్స్టాల్ చేస్తే విండోస్ బూట్ లోడర్ వస్తుంది, లైనెక్స్ ఇన్స్టాల్ చేస్తే లైనెక్స్ బూట్ లోడర్. అంటే ఈ రోమ్ లోపల మనకి ఈ 3 ఉంటాయి, బయాసు, పోస్ట్, బూట్ లోడర్. ఓకే, ఈ 2 అయిపోయాయి, అంత ప్రాపర్గా ఉంటే బూట్ లోడర్. ఈ బూట్ లోడర్ ఏం చేస్తుంది అంటే నీ హార్డ్ డిస్క్లో ఒక ప్రోగ్రామ్ని తీసుకెళ్ళి ర్యామ్లో పడేస్తుంది. ఇది ర్యామ్ అనుకుంటే ఈ ర్యామ్ అనేది ఈక్వల్ నెంబర్ ఆఫ్ సెల్స్ కింద ఇలా డివైడ్ అయి ఉంటుంది. ప్రతి సెల్కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది. సపోజ్ దీని అడ్రస్ 100, ఇది 101, 102 అండ్ సో ఆన్, ఇలా ప్రతి సెల్కి అడ్రస్ ఉంటుంది. సో ఇది ర్యామ్ అనేది ఇలా డివైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ నుంచి ర్యామ్లో ఒక ప్రోగ్రామ్ పడుతుంది, ఆ ప్రోగ్రామే కెర్నల్. ఈ కెర్నల్కి ఎంతో కొంత స్పేస్ ఆక్యుపై అవుతుంది. సపోజ్ ఒక 1000 స్లాట్స్ అనేది కెర్నల్ తీసుకుంది. రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా యూజర్ స్పేస్ అంటారు. యూజర్ స్పేస్, ఇదేమో కెర్నల్ స్పేస్ అంటారు. అంటే నీకు ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ ఎప్పుడైతే నీకు హార్డ్ డిస్క్లో ఆ ప్రోగ్రామ్ వెళ్ళి ర్యామ్లో పడిద్దో అప్పుడు ఆ ర్యామ్లో పడింది ఏంటిది, కెర్నల్. దీన్ని మనం ప్రాసెస్ అంటాం. ఎప్పుడైతే ప్రాసెస్ అనేది ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు, CPU. సో CPU తీసుకొని ఆ కెర్నల్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అప్పుడు నీకు సిస్టమ్ అనేది ఆన్ అయ్యింది. ఇంతకుముందు మీకు ఇంట్రడక్షన్ పార్ట్లో ఇక్కడ జస్ట్ నీకు ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయ్యిద్ది అన్నాను, అది తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు మీ యొక్క విండోస్ లాగిన్ స్క్రీన్ వస్తుంది అన్నాను. కానీ ఇంకా డెప్త్గా ఆలోచిస్తే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం లోడ్ అవ్వదు, దాంట్లో కెర్నల్ అనే పార్ట్ మాత్రమే లోడ్ అవుతుంది. అంటే నీ కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు ఎప్పుడు కెర్నలే ఉంటుంది, ఆన్ చేసినంతసేపు కెర్నల్ అనేది ర్యామ్లో ఉంటుంది, అది పోదు. మరి ఈ కెర్నల్ అనేది మనకి ర్యామ్లోంచి ఎప్పుడు వెళ్తుంది అంటే నీ కంప్యూటర్ నువ్వు ఎప్పుడైతే షట్ డౌన్ చేస్తావో అప్పుడు ర్యామ్లో ఏది ఉండదు, అంటే కెర్నల్ అనేది ఉండదు. నువ్వు ఆన్ చేసినమ్మటే ఒకే ఒక ప్రాసెస్ మాత్రం ఎప్పుడూ ఉంటుంది నీ యొక్క ర్యామ్లో, అదేంటిదంటే కెర్నల్. ఈ కెర్నల్ ఆక్యుపై చేసిన అడ్రస్ స్పేస్నేమో కెర్నల్ స్పేస్ అంటాం. రిమైనింగ్ పార్ట్ ర్యామ్లో ఉండేదంతా కూడా యూజర్ స్పేస్. సో ర్యామ్ మొత్తం ఎలా ఉంటుందని చెప్పాను, ఈక్వల్ నెంబర్ ఆఫ్ సెల్స్ కింద డివైడ్ అయి ఉంటుంది, ప్రతి సెల్కి ఒక అడ్రస్ ఉంటుంది. దీన్ని 2 ఏరియాస్ కింద డివైడ్ చేస్తున్నాం, ఒకటి కెర్నల్ స్పేస్ అండ్ యూజర్ స్పేస్, ఆర్ కెర్నల్ మెమరీ ఏరియా, యూజర్ మెమరీ ఏరియా. కెర్నల్ మెమరీ ఏరియాలో కెర్నల్ లోడ్ అయిన పార్ట్ మొత్తం కూడా కెర్నల్ మెమరీ ఏరియా అంటాం, రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా మనం యూజర్ మెమరీ ఏరియా అంటాం. అది ఎందుకు అనేది నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. సో ఫైనల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, వర్కింగ్ ఆఫ్ ఎ కెర్నల్ అంటే ఏం చెప్తున్నాం, సో పవర్ సిస్టమ్ ఆన్ చేయగానే మన ఒక ర్యామ్లో ఒకే ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అది కూడా కెర్నల్. సో కెర్నల్ అనేది ర్యామ్లో ఉంది. ఓకే, ఈ కెర్నల్ ఏం చేస్తుంది అంటే నీ కంప్యూటర్లో ఏ ప్రాసెస్నైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే అది చేసేది కెర్నలే. ఫర్ సపోజు హార్డ్ డిస్క్లో నేను ఒక సాంగ్ని ప్లే చేయాలి అంటే నువ్వు సాంగ్ని క్లిక్ చేస్తావు అంతే, ఆ సాంగ్ని క్లిక్ చేయగానే అది వెళ్ళి ఎక్కడ పడుతుంది అని చెప్పాను, ర్యామ్లో పడుతుంది అన్న. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ప్లేస్ చేసేది ఎవరు అంటే కెర్నల్. అలానే ఈ ర్యామ్లో ఉండేదాన్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేసేది కూడా ఎవరు, ఎగ్జిక్యూట్ చేసే CPU. కానీ ఇక్కడ తీసుకొని చెయ్యాలి అని చెప్పేది కూడా ఎవరు, కెర్నల్. అలా నీ యొక్క ర్యామ్లో మల్టిపుల్ ప్రాసెస్లు ఉన్నాయి, P1, P2, P3 అలా మల్టిపుల్ ప్రాసెస్లు ఉన్నాయి, ఒకే ఒక CPU ఉంది. అప్పుడు వీటిలో ఏ పర్టికులర్ ప్రాసెస్ని తీసుకొని CPU ఎగ్జిక్యూట్ చేయాలి అనే దానికి షెడ్యూలర్ వాడతామని చెప్పారు. ఆ షెడ్యూలింగ్ కూడా డిసైడ్ చేసేది కెర్నలే. అంటే ఈ కెర్నల్ ఏమేమి ఫంక్షనాలిటీ చేస్తుంది అనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో చూద్దాం. ఈ వర్కింగ్ ఆఫ్ ది కెర్నల్ ఏం చేస్తుంది, కెర్నల్ ఒక వర్కింగ్ మోడల్ అంటే కెర్నల్ ఎప్పుడు ర్యామ్లో ఉంటుంది. నువ్వు ఏ టాస్క్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా కెర్నల్తోనే. ఎందుకు అంటే ఏ ప్రాసెస్కి అయినా కానీ నీకు హార్డ్వేర్ కావాలి. అంటే ఈ హార్డ్వేర్తో ఫస్ట్ నీ సాంగ్ హార్డ్ డిస్క్లో ఉంది, అది వెళ్ళి ర్యామ్లో పడాలి, అంటే ఈ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఈ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఎవరు ఇంటరాక్ట్ అవ్వగలరు, కెర్నల్. అంటే నీకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ నుంచి కెర్నల్కి రిక్వెస్ట్ వెళ్తుంది, అప్పుడు కెర్నల్ మాత్రమే హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఫంక్షన్స్ ఆఫ్ కెర్నల్. సో కెర్నల్ అసలు ఏమేమి ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే మనకి ఆపరేటింగ్ సిస్టంలో ఫంక్షన్స్లో ఫస్ట్ది ఏం చెప్పాను, ప్రాసెస్ మేనేజ్మెంట్లో మన హార్డ్ డిస్క్లో ఒక ఫైల్ ఉంది. నువ్వు హార్డ్ డిస్క్లో దాన్ని జస్ట్ క్లిక్ చేస్తే అది వెళ్ళి ఎక్కడ పడుతుంది అని చెప్పాను, ర్యామ్లో పడుతుంది అన్నాడు. అంటే
అది ర్యామ్లో పడిందంటే దాన్ని మనం ప్రాసెస్ అంటాం. సో ఒక ప్రాసెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ప్రాసెస్ క్రియేట్ చేయాలన్నా చేసేది ఎవరంటే కెర్నల్. ఇంతకుముందు మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాను, కానీ ఆపరేటింగ్ సిస్టంలో మెయిన్ కాంపోనెంట్ కెర్నల్. ఆ కెర్నలే చేస్తుంది. ఒక ప్రాసెస్ క్రియేట్ చేయాలన్నా, ఒక ప్రాసెస్ని టెర్మినేట్ చేయాలన్నా కూడా చేసేది కెర్నలే. నెక్స్ట్ వచ్చేసి నీ యొక్క ర్యామ్లో మల్టిపుల్ ప్రాసెస్లు ఉన్నాయి. ఈ మల్టిపుల్ ప్రాసెస్లు ఉంది, నీ దగ్గర ఒకే ఒక CPU ఉంది. అప్పుడు ఒక CPU ఒక ప్రాసెస్ని ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేసేది కాబట్టి వీటిలో ఏదో ఒక ప్రాసెస్ సెలెక్ట్ చేసి CPUకి ఇవ్వాలి. దానికి మనం షెడ్యూలింగ్ వాడతామని చెప్పాను. సో మనకి షెడ్యూలింగ్ కాన్సెప్ట్ కూడా మేనేజ్ చేసేది ఎవరు? కెర్నల్. నెక్స్ట్ వచ్చేసి మెమరీ మేనేజ్మెంట్. సో మెమరీ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ ప్రాసెస్ వెళ్ళి ర్యామ్లో పడింది, మరి ర్యామ్లో ఆ ప్రాసెస్కి ఎంతో కొంత మెమరీ అలొకేట్ చేయాలిగా. అది ఎవరు అలొకేట్ చేస్తారంటే కెర్నల్. మెమరీ అలొకేట్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, దాన్ని డీఅలొకేట్ చేయాలి. సో డీఅలొకేషన్ కూడా కెర్నలే చేస్తుంది. మెమరీ అలొకేషను డీఅలొకేషన్ కూడా చేస్తుంది. అలానే వర్చువల్ మెమరీ అంటే ఏం చెప్పాను? నీ హార్డ్ డిస్క్లో ఉండే ప్రాసెస్ సైజ్ ఎక్కువ, ర్యామ్ సైజ్ ఏమో తక్కువ ఉంది. కానీ ఈ ప్రాసెస్ మొత్తం ర్యామ్లో ఫిట్ అవ్వడానికి అంత సైజ్ లేదు. స్టిల్ నీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే నీ టాస్క్. దానికి మనం వర్చువల్ మెమరీ కాన్సెప్ట్ వాడతాం. ఈ వర్చువల్ మెమరీని మేనేజ్ చేసేది కూడా కెర్నల్. అంటే మన కంప్యూటర్లో మనం ప్రాసెస్ మేనేజ్మెంట్ కానీ, మెమరీ మేనేజ్మెంట్, నెక్స్ట్ వచ్చేసి ఫైల్ మేనేజ్మెంట్. ఫైల్ మేనేజ్మెంట్లో మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలి, లేదా ఒక ఫైల్ డిలీట్ చేయాలి, లేదా ఒక ఫైల్కి రీనేమ్ చేయాలి. అంటే ఫైల్కి సంబంధించినవన్నీ కూడా నువ్వు ప్రాసెస్ చేయడానికి అదంతా చేసేది కూడా కెర్నలే. అలానే మనకి రిసోర్స్ అలొకేషన్ అంటే నీ కంప్యూటర్లో ఒక 2 ప్రాసెస్లు ఉన్నాయి, P1 P2. P1 అనే ప్రాసెస్కి ఏమో రిసోర్స్ R1 R2 కావాలి, P2 అనే ప్రాసెస్కి R2 కావాలి, R3 కావాలి. అంటే ఈ 2 ప్రాసెస్లకు R2 కావాలి. అది ఎలా అలొకేట్ చేయాలి, ఎలా ప్రాపర్గా అలొకేట్ చేయాలి, ఏ కాన్ఫ్లిక్ట్ రాకుండా అనేది కూడా చేసేది కూడా కెర్నలే. నువ్వు జస్ట్ రిక్వెస్ట్ చేస్తావు అంతే. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక PDF ఫైల్ ఓపెన్ చేసి ప్రింట్ అంటాను, అలానే అదే సిస్టమ్ నెట్వర్క్లో కనెక్ట్ చేసినప్పుడు ఇంకొకరు కూడా ప్రింట్ అని ఇస్తారు. అంటే ఒకటే ప్రింటర్కి నీకు మల్టిపుల్ కనెక్షన్స్ వస్తున్నాయి. అంటే మల్టిపుల్ ప్రాసెస్లు ఒకే రిసోర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి. రిక్వెస్ట్ చేసినప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా కూడా రన్ అవ్వాలి అంటే అది మేనేజ్ చేసేది కూడా ఎవరు అంటే కెర్నల్. అలానే ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమొస్తుంది? సపోజ్ నీ ప్రతి యూజర్కి, అంటే ఒకే సింగిల్ కంప్యూటర్లో మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాను. ఏ యూజర్కి ఆ యూజర్ సపరేట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఉంటాయి. ఆ ప్రొటెక్షన్ ప్లేస్ చేస్తుంది ఎవరంటే కెర్నల్. అలానే నీ కంప్యూటర్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది కూడా కెర్నలే. అంటే మన కంప్యూటర్లో ఏవైతే ఫంక్షనాలిటీస్ మనం చేస్తామో ఆ ఫంక్షనాలిటీస్ అన్నిటినీ మేనేజ్ చేసేది ఎవరు అంటే కెర్నల్. అంటే ఆపరేటింగ్ సిస్టంలో మెయిన్ పార్టే కెర్నల్. అంటే హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అయ్యేది కెర్నల్. సో మనం ఏం చేస్తున్నాం? యూజర్ అనేవాడు కొన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి లేదా డైరెక్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవుతున్నాం అనుకుంటాం. సో ఆపరేటింగ్ సిస్టంలో ఏ పార్ట్? కెర్నల్ ఏం చేస్తుంది? హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది. కానీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ డైరెక్ట్గా కెర్నల్తో ఇంటరాక్ట్ అయిద్దా అంటే అవుతుంది. కానీ దేని ద్వారా ఇంటరాక్ట్ అవుతుంది? త్రూ సిస్టమ్ కాల్స్. సో సిస్టమ్ కాల్స్ ద్వారా నీ యొక్క అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది కెర్నల్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం అసలు సిస్టమ్ కాల్ ఏంటి, అది ఎందుకు, ప్రాసెస్ మేనేజ్మెంట్లో ఏ సిస్టమ్ కాల్స్ వాడతాం, మెమరీ మేనేజ్మెంట్లో ఏ సిస్టమ్ కాల్స్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రాసెస్ మేనేజ్మెంట్లో నేను క్రియేట్ ప్రాసెస్ అన్నాను. ప్రాసెస్ క్రియేట్ చేసేది కెర్నలే, కానీ క్రియేట్ చేయాలి అనే దానికి ఒక రిక్వెస్ట్ వెళ్ళాలి. అంటే ఒక సిస్టమ్ కాల్ వెళ్తేనే దానికి తెలుస్తుంది, ఒక ప్రాసెస్ క్రియేట్ చేయాలి అనేది కెర్నల్కి తెలుస్తుంది. సో ఏమేమి సిస్టమ్ కాల్స్ ఉంటాయి ఏంటి, మనం ఇక్కడ ఏవైతే ఫంక్షనాలిటీస్ చదువుతామో ప్రతి ఫంక్షనాలిటీలో కూడా నీకు సిస్టమ్ కాల్స్ ఉంటాయి. మీరు ఒక మొబైల్ ఫోన్ పర్చేస్ చేస్తే మీరు దాంట్లో ఆండ్రాయిడ్ అని ఉందనుకోండి. ఈ ఆండ్రాయిడ్లో మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే సిస్టమ్ అని ఉంటుంది, అబౌట్ ఫోన్ అని ఉంటుంది. ఆ అబౌట్ ఫోన్ క్లిక్ చేస్తే దాంట్లో సిస్టమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి చూడండి. దాంట్లో మీకు బాటంలో
కెర్నల్ అని చెప్పేసి ఒక వర్షన్ ఉంటుంది. అంటే ఆండ్రాయిడ్ మొత్తానికి యూజ్ చేసేది కెర్నల్ ఏంటంటే లైనెక్స్ కెర్నల్. సో ఈ కెర్నల్‌లో అంటే ఈ లైనెక్స్ కెర్నల్ ఇన్‌స్టాల్ చేశాక నీ యొక్క మొబైల్ ఫోన్‌లో నువ్వు కొత్త ఆండ్రాయిడ్ కూడా నువ్వు అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ఆ కెర్నల్ ప్లేస్‌లో ఇంకో కెర్నల్‌ని రీప్లేస్ చేయొచ్చు. సపోజ్ నువ్వు రీప్లేస్ చేసే కెర్నల్ అనేది వీక్‌గా ఉందనుకోండి, మేబీ నీ ఆపరేటింగ్ సిస్టమ్ ఫెయిల్ అవ్వచ్చు. అంటే నీ సాఫ్ట్‌వేర్ ఫెయిల్ అవుతుంది. కొన్నిసార్లు మీకు మొబైల్ ఆన్ అవ్వకపోవటం, అంటే ఏదైనా అప్డేట్స్ జరిగినప్పుడు ఏదైనా స్ట్రక్ అయిందనుకోండి, అంటే అప్డేట్స్ జరిగినప్పుడు ఏమవుతుంది కెర్నల్ అప్డేట్ అవుతుంది. కెర్నల్ అప్డేట్ అయ్యే టైంలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, కంప్లీట్‌గా ఓఎస్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఓఎస్ ఫెయిల్ అవుతుంది? హార్డ్‌వేర్‌తో ఇంటరాక్ట్ అయ్యేది కెర్నల్ కదా! నువ్వు జస్ట్ కెర్నల్‌తో ఇంటరాక్ట్ అవుతున్నావు. కెర్నల్ హార్డ్‌వేర్‌తో ఇంటరాక్ట్ అవుతుంది. ఈ కెర్నల్ అనేది ఆ బ్రిడ్జ్ అనేది స్ట్రాంగ్‌గా లేదనుకోండి, అప్పుడు ఆబ్వియస్‌గా నీకు ఓఎస్ అనేది రన్ అవ్వదు. అప్పుడు ఫెయిల్యూర్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? నువ్వు ఫ్రెష్‌గా మళ్ళీ కెర్నల్‌ని అప్డేట్ చేసుకోవాలి. అంటే ఫ్రెష్‌గా నువ్వు ఆ ఓఎస్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కెర్నల్స్. సో టైప్స్ ఆఫ్ కెర్నల్స్‌లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మైక్రో కెర్నల్ అంటాడు. మైక్రో కెర్నల్, మోనోలిథిటిక్ కెర్నల్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హైబ్రిడ్ కెర్నల్. ఇవి కాకుండా ఇంకొక 2 ఉంటాయి మీకు. ఎక్స్ఓ కెర్నల్ అని చెప్పేసి, ఇంకోటి నానో కెర్నల్ అని. వాటి గురించి అంత డెప్త్ అవసరం లేదు. ఈ మూడిటి గురించి ఒకసారి చూడండి. హైబ్రిడ్ అంటే ఏమో ఈ రెండిటి యొక్క కాంబినేషన్‌తో వచ్చిందే హైబ్రిడ్ కెర్నల్. అంటే ఈ రెండిట్లో ఒక్కొక్క దాంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఈ రెండిటిని క్లబ్ చేస్తే నీకు హైబ్రిడ్ కెర్నల్ అడ్వాంటేజ్ కింద ఉంటుంది. అలానే మోనోలిథిటిక్ కెర్నల్‌కి ప్రాక్టికల్‌గా యూజ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి లైనెక్స్. అంటే మనం లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఫెడోరా గానీ, ఉబుంటు గానీ, రెడ్ హ్యాట్ లైనెక్స్ ఇవన్నీ కూడా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిట్లో కూడా యూజ్ చేసే కెర్నల్ ఏంటంటే మోనోలిథిటిక్ కెర్నల్. అలానే విండోస్ ఎన్టీలో వాడేదేమో హైబ్రిడ్ కెర్నల్. అంటే ఈ 2 కాంబినేషన్‌తో వచ్చింది హైబ్రిడ్ కెర్నల్ వాడతారు. అయితే అసలు ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటో అనేది క్లియర్‌గా తెలియాలి. ఓకే. ఫస్ట్ ఒకసారి మీకు ర్యామ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ ర్యామ్ అనేది ఈక్వల్ నెంబర్ ఆఫ్ సెల్స్ కింద డివైడ్ అయిద్దని చెప్పాను. ప్రతి సెల్‌కి ఒక అడ్రస్ ఉంటదని చెప్పాను. 100, 101, 102 అండ్ సో ఆన్. ఇలా ప్రతి సెల్‌కి ఒక అడ్రస్ ఉంటుంది. నీకు సిస్టమ్ ఆన్ చేయగానే కంపల్సరీగా ర్యామ్‌లో ఒకటి ఉంటదని చెప్పాను. ఏంటిదది? కెర్నల్. సో కెర్నల్ అనే ఒక ప్రాసెస్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. ఇది ఎప్పుడు ర్యామ్‌లోనే ఉంటుంది. కంప్యూటర్ ఆన్ చేసినంత సేపు కెర్నల్ అనేది ర్యామ్‌లో ఉంటుంది. దీన్ని మనం కెర్నల్ ఏరియా అంటాం. ఆర్ కెర్నల్ స్పేస్ అంటాం. కెర్నల్ స్పేస్. అలానే ఈ స్పేస్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ర్యామ్ మిగతా స్పేస్ అంతా కూడా దీన్ని యూజర్ స్పేస్ అంటారు. యూజర్ స్పేస్. ఇప్పుడు నీ దగ్గర నీ కంప్యూటర్‌లో ఓకే. ర్యామ్ అనేది కూడా హార్డ్‌వేరే. ఈ ర్యామ్ కాకుండా ఇంకేమేమి ఉంటాయి మన కంప్యూటర్‌లో ఉండేవి హార్డ్‌వేర్? ఒకటి సీపీయూ ఉంటది. అలానే ప్రింటర్సు, స్కానర్సు, నెక్స్ట్ వచ్చేసి రోము, రిజిస్టర్సు, క్యాష్ మెమరీ ఇవన్నీ కూడా హార్డ్‌వేర్ డివైసెస్. సో ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే కెర్నల్ ఏం చేస్తదని చెప్పాను? నువ్వేదన్నా ఒక అప్లికేషన్‌ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ పర్టిక్యులర్ అప్లికేషన్‌కి నువ్వు డైరెక్ట్‌గా హార్డ్‌వేర్‌తో ఇంటరాక్ట్ అవ్వలేవు కాబట్టి ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ కెర్నల్‌తో రిక్వెస్ట్ చేస్తుంది త్రూ సిస్టమ్ కాల్ ద్వారా. అప్పుడు కెర్నల్ అనేది హార్డ్‌వేర్‌తో ఇంటరాక్ట్ అవుతుంది. ఓకే. బానే ఉంది. ఇప్పుడు నాకు మైక్రో కెర్నల్ అంటే ఏం జరుగుతుంది అంటే, మీకు ఆల్రెడీ నేను ఫంక్షనాలిటీస్‌లో ప్రాసెస్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రాసెస్‌ని క్రియేట్ చేయటం, ఒక ప్రాసెస్‌ని టెర్మినేట్ చేయటం, అలానే షెడ్యూల్ చేయటం ఇవన్నీ కూడా ఫంక్షనాలిటీస్. అలానే మెమరీ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెమరీని అలొకేట్ చేయటం, డీఅలొకేట్ చేయటం, అలానే వర్చువల్ మెమరీ కాన్సెప్ట్, పేజింగు, సెగ్మెంటేషన్ ఇవన్నీ కూడా మనకి మెమరీ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగే అయన్నీ చేసేది కూడా కెర్నలే. అంటే ప్రతి ఒక్క ఫంక్షనాలిటీలో కూడా నీకు డిఫరెంట్ టాస్క్‌లోనే ఆ టాస్క్‌లన్నీ ఎగ్జిక్యూట్ చేసేది కెర్నల్. ఓకే. బానే ఉంది. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే మైక్రో కెర్నల్ అంటే ఏం జరుగుతుందంటే, ఈ ఉన్న అన్ని ఫంక్షనాలిటీస్‌లో ఐపీసీ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్‌కి సంబంధించిన ఒక ఫంక్షనాలిటీ, అలానే షెడ్యూలింగ్. ఐపీసీ ఒకటి, షెడ్యూలింగ్ ఒకటి. ఈ 2 మాత్రమే కెర్నల్ ఏరియాలో ఉంటాయి. అంటే కెర్నల్‌లో అంటే ఈ కెర్నల్ అనే అడ్రస్ స్పేస్‌లో
రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఒకటి, షెడ్యూలింగ్ ఒకటి. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్ ఎలా జరగాలి, దానికి ఆ కాన్సెప్ట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కెర్నల్ ఏరియాలో ఉంటాయి. అలానే షెడ్యూలర్ దేనికని చెప్పాను? మనకి ర్యామ్లో మల్టిపుల్ ప్రాసెస్లు ఉంటాయి, దాంట్లో ఏదో ఒక ప్రాసెస్ని పిక్ చేసి సిపియూకి ఇవ్వాలి, దానికి షెడ్యూలర్. అంటే కెర్నల్ ఏరియాలో నీకు రెండు టాస్క్లు ఉన్నాయి, ఒకటి ఐపీసీ, షెడ్యూలర్. రిమైనింగ్ టాస్క్లు ఏంటి? మనకి ప్రాసెస్ మేనేజ్మెంట్లో చాలా టాస్క్లు ఉన్నాయి, మెమరీలో చాలా ఉన్నాయి, ఐపీసీలో చాలా ఉన్నాయి, ఇలా మనకి ప్రతి ఫంక్షనాలిటీలో చాలా ఉన్నాయి. కానీ నీకు కెర్నల్లో ఉండేది ఈ రెండు మాత్రమే. మిగతా ఫంక్షనాలిటీస్ ఏంటి? ప్రాసెస్ క్రియేషను, ప్రాసెస్ టెర్మినేషను, ఇంకా ప్రాసెస్ షెడ్యూలింగ్ దీంట్లోకి వచ్చేసింది. అంటే యూజర్ ఏరియాలో ప్రాసెస్ క్రియేషన్ ఉంటుంది, ప్రాసెస్ టెర్మినేషను, అండ్ మెమరీ అలొకేషను, మెమరీ డీఅలొకేషను, ఇలా మనకి ఈ రెండు కాకుండా మిగతా అన్నీ కూడా యూజర్ స్పేస్లో ఉంటాయి. కెర్నల్ అంటే ఏం డిస్కస్ చేసాం? కెర్నల్ స్పేస్లో రెండు పార్ట్స్ మాత్రం ఉంటాయి, అది ఐపీసీ అండ్ షెడ్యూలరు. రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని యూజర్ స్పేస్లో ఇంప్లిమెంట్ చేసి ఉంటాయి. కెర్నల్ స్పేస్లో ఈ రెండు మాత్రం ఇంప్లిమెంట్ చేస్తారు, దాన్ని మైక్రో కెర్నల్ అంటాం. అదే మోనోలిథిటిక్ కెర్నల్ అనుకోండి, మొత్తం ఇక్కడుండే కాన్సెప్ట్స్ మొత్తం కూడా మనకి కెర్నల్ స్పేస్లోనే ఉంటాయి. అంటే ఈ అడ్రస్ స్పేస్లోనే మొత్తం కాంపోనెంట్స్ ఉంటాయి, ఏది కెర్నల్ అడ్రస్ స్పేస్లో. అదే మనకి మైక్రో కెర్నల్లో మాత్రం, మైక్రో అంటే స్మాల్, అంటే ఈ కెర్నల్ ఏరియాలో రెండు ఫంక్షనాలిటీసే ఉంటాయి, రిమైనింగ్ ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా మనకి యూజర్ స్పేస్లో ఉంటాయి. అంటే దీన్ని బట్టి మైక్రో కెర్నల్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే రెండు ఫంక్షన్సే. కానీ దీంట్లోకి వచ్చేసి యూజర్ స్పేస్లో ఎక్కువ ఉంటాయి, కెర్నల్ స్పేస్లో తక్కువ ఉంటాయి. అంటే కెర్నల్ పార్ట్ని, అంటే మైక్రో కెర్నల్ ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా డెడ్ ఈజీ. అంటే స్మాల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేసేటప్పుడు ఏమో మైక్రో కెర్నల్ వాడతారు. ఈ మైక్రో కెర్నల్లో ఉంది రెండు ఫంక్షనాలిటీస్, రిమైనింగ్ అన్ని యూజర్ స్పేస్లో ఉన్నాయి. అదే మోనోలిథిటిక్ కెర్నల్ అనుకోండి, మొత్తం అన్ని ఫంక్షనాలిటీస్, అంటే ప్రాసెస్ క్రియేషను, టెర్మినేషను, మెమరీ అలొకేషను, డీఅలొకేషను, ఈ వర్చువల్ మెమరీ కాన్సెప్టు, పేజింగ్, మొత్తం మనకి ఏ కాన్సెప్ట్స్ అయితే మనం చూసామో ఫంక్షనాలిటీస్లో అవన్నీ చేసేది కెర్నలే. కానీ ఆ కెర్నల్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే కెర్నల్ ఏరియాలోనే ఉంటాయి, యూజర్ ఏరియాలో అసలు ఏదీ ఉండదు. అంటే యూజర్ స్పేస్లో ఏమీ ఉండదు, మొత్తం కెర్నల్ స్పేస్లోనే ఉంటుంది. ఒక డిఫరెన్స్ అర్థమైంది. కెర్నల్ స్పేస్లో అన్ని కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తేమో మోనోలిథిటిక్, ఓన్లీ కొన్ని కాన్సెప్ట్సే కెర్నల్ స్పేస్లో పెట్టి రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని యూజర్ స్పేస్లో పెడితేమో మైక్రో కెర్నల్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఈ రెండిట్లో మైక్రో కెర్నల్, మోనోలిథిటిక్ కెర్నల్లో నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి కోడ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దేనికి ఎక్కువ పడుతుంది? మైక్రో కెర్నల్కి తక్కువ లైన్స్ పడుతుంది. ఎందుకు? దీంట్లో ఉంది రెండు ఫంక్షన్సే, ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేస్తే చాలు, మిగతా అన్నీ మీకు యూజర్ స్పేస్లో వచ్చేస్తాయి. కానీ మోనోలిథిటిక్ కెర్నల్ అయితే ఇవన్నీ కూడా కెర్నల్ స్పేస్లో ఉంటాయి, అంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి నీకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కువ అవుతుంది. సో అదొక డిఫరెన్స్. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్లో మైక్రో కెర్నల్కి తక్కువ ఉంటుంది, మోనోలిథిటిక్ కెర్నల్కి ఏమో ఎక్కువ ఉంటుంది. అలానే ఈ రెండిట్లో డీబగ్గింగ్ ఏది ఈజీ? నెంబర్ ఆఫ్ లైన్స్ ఏది తక్కువ ఉందో డీబగ్గింగ్ కూడా అదేగా ఈజీ. అంటే డీబగ్గింగ్ అనేది మైక్రో కెర్నల్లో ఈజీ, మోనోలిథిటిక్లో కొంచెం హార్డ్. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రెక్టిఫై చేయడం అనేది కొంచెం డిఫికల్ట్, ఏది మోనోలిథిటిక్ కెర్నల్. ఎందుకంటే ఫంక్షన్స్ అన్నీ కూడా నీకు కెర్నల్ స్పేస్లో ఉంటాయి, అన్నీ అక్కడే ఉన్నాయంటే నువ్వు మొత్తం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది, అప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కువైపోతుంది. అదొక డిఫరెన్స్. వీటిలో ఏది స్పీడ్ ఎక్కువ, మైక్రో కెర్నలా, మోనోలిథిటిక్ కెర్నలా? మీకు అన్నీ కూడా ఒకటే అడ్రస్ స్పేస్లో ఉంటే నీకు ఏ టాస్క్ ఎగ్జిక్యూట్ చేయాలన్న ఒకటే అడ్రస్ స్పేస్లో ఉంటాయి కాబట్టి నీకు ఫాస్ట్గా రిట్రీవ్ అవుతుంది, అంటే హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అయ్యి నీకు కావాల్సిన అవుట్పుట్ త్వరగా వస్తుంది. అంటే మోనోలిథిటిక్ కెర్నల్ అనేది స్పీడ్ ఎక్కువ కంపేర్ టు మైక్రో కెర్నల్. అందుకే నీకు మైక్రో కెర్నల్ మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఎక్కడా వాడరు, ఏదో స్మాల్ డివైజెస్లో మాత్రమే స్మాల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే మైక్రో కెర్నల్ వాడతారు. నీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ టాస్క్లు ఉండి ఎగ్జిక్యూట్ చేయాలంటే మాత్రం అన్ని టాస్క్లు కూడా కెర్నల్ స్పేస్లోనే ఉండాలి. అప్పుడు కెర్నల్ స్పేస్లో ఉంటే అప్పుడు ఏమవుతుంది, నీకు స్పీడ్ అనేది ఎక్కువ వస్తుంది, ఎందుకంటే అన్నీ ఒకే అడ్రస్ స్పేస్లో ఉంటాయి, ఇదంతా కలిపి ఒక అడ్రస్ స్పేస్. సో కాంపోనెంట్స్ అన్నీ ఒకటే అడ్రస్ స్పేస్లో ఉన్నప్పుడు అప్పుడు ఆబ్వియస్గా స్పీడ్ ఎక్కువ వస్తుంది. అలా కాకుండా కొన్ని కాంపోనెంట్స్ ఏమో కెర్నల్ ఏరియాలో, కొన్ని కాంపోనెంట్స్ యూజర్ స్పేస్లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు నీకు ఎగ్జిక్యూషన్ స్పీడ్ తక్కువ ఉంటుంది. సో ఇదేమో స్పీడ్ తక్కువ, ఇది స్పీడ్ ఎక్కువ. దీంట్లో నెంబర్ ఆఫ్ లైన్స్ తక్కువ, దీంట్లో నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ. దీంట్లో ఇది డీబగ్గింగ్ అనేది ఈజీ, ఇది డీబగ్గింగ్ డిఫికల్ట్.
నెక్స్ట్ వచ్చేసి ఈ రెండిట్లో ఉండే ప్రాబ్లమ్స్ మనం చూసాం. ఈ రెండింటిని క్లబ్ చేస్తూ వచ్చిందే హైబ్రిడ్ కెర్నల్. సో హైబ్రిడ్ కెర్నల్లో ఈ రెండు కాంబినేషన్తో డెవలప్ చేసేదే హైబ్రిడ్ కెర్నల్ అంటాడు.